హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు నేను గల్లీ గ్యాంగ్స్టర్ అనే మూవీ గురించి మాట్లాడదాం మీ ముందుకు వచ్చా. ఈ సినిమాకి డైరెక్షన్ వహించింది ఎవరో కాదు, వెంకటేష్ కొండపోగు. అయితే ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, తమిళ డైరెక్టర్ బాలా గారు తీసిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు శివపుత్రుడు కావచ్చు, అలాగే పరదేశి, ఇక వాడు వీడు. సో ఇట్లా ఈ మూవీస్ చూస్తే బాలా సినిమాలన్నీ కూడా చాలా న్యాచురల్ గా, అసలు ఆ రాన్ రస్టిక్ లొకేషన్స్ లో చేస్తాడు. చాలా ఒరిజినల్ కంటెంట్ ఉన్నట్టుంటది అనమాట. సో నాకు ఈ గల్లీ గ్యాంగ్స్టర్ మూవీ కూడా చాలా న్యాచురల్ గా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో లొకేషన్స్ కూడా అన్ని కూడా బాలా డైరెక్టర్ ఎలా అయితే తీసుకుంటాడో సేమ్ అలాగే రాన్ రస్టిక్ లొకేషన్స్ లో చేయడం జరిగింది అనమాట. ఇకపోతే ఈ సినిమాలో సాంగ్స్ అయితే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద మూవీస్ లో కూడా 5 సాంగ్స్ 6 సాంగ్స్ అంటే దాంట్లో ఒక సాంగ్ బాగుంటది, మిగిలిన కూడా చిరాకు వస్తాయి అనమాట. ఎందుకు సాంగ్స్ పెట్టారో కూడా తెలియదు. బట్ ఈ సినిమాలో సత్య శరత్రాంబాబు గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారని చెప్పొచ్చు. మీరు అన్ని సాంగ్స్ నేను విన్నాను, అన్ని చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో దొరుకుతాయి అనమాట. మీరు ఒకసారి సాంగ్స్ వినొచ్చు, వీలైతే రీల్స్ కూడా చేయండి, అంత బాగున్నాయి సాంగ్స్. ఈ సినిమాలో యాక్టర్ల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ కూడా కొత్త వాళ్ళనే చెప్పొచ్చు. బట్ వాళ్ళ యాక్టింగ్ పరంగా, ఎక్స్ప్రెషన్స్ పరంగా అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఈ మూవీ ట్రైలర్ ఈ జూలై 4th రిలీజ్ అవడం జరిగింది. మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడొచ్చు. చాలా బాగుంది అనమాట ట్రైలర్. ఈ సినిమాకి డైరెక్షన్ మాత్రమే కాదండి, డైలాగ్స్ కూడా వెంకటేష్ కొండపోగు గారు రాశారు. తన వాట్సాప్ స్టేటస్ లో చూస్తుంటా రోజుకో డైలాగ్ పెడుతుంటాడు, ఒకటో రెండో. చాలా బాగుంటాయి అనమాట, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి డైలాగ్స్. త్రివిక్రమ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో నాకు ఎందుకో వెంకటేష్ కొండపోగు డైలాగ్స్ కూడా చూస్తే ఆ త్రివిక్రమ్ రేంజ్ లో అనిపిస్తాయి అనమాట. సో మంచి రైటర్ ఉన్నాడు వెంకటేష్ కొండపోగులో. సో సినిమా అయితే కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా చేశారనమాట. ఇకపోతే సినిమాలో యాక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. నేను ఇంకో క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో భరత్ అని మా నెల్లూరు కుర్రాడు ఉన్నాడు. ఈ సినిమాలో ఇతను కూడా హీరో అని చెప్పొచ్చు. సో దీంట్లో భరత్ క్యారెక్టర్ అయితే నాకు శివపుత్రుడులో విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉందో సేమ్ ఆ టైప్ లో అనిపించింది అనమాట. తన యాక్టింగ్ పరంగా చూసినా, తన ఎక్స్ప్రెషన్స్ పరంగా నాకు అసలు చించేశాడు అసలు. సో ఆల్ ది బెస్ట్ భరత్, నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇకపోతే మూవీ షూటింగ్స్ అన్ని రాన్ రస్టిక్ లొకేషన్స్ అని చెప్పా కదా, అంటే మీరు చూసినట్లయితే మా నెల్లూరు బోడిగడ్డ తోట శ్మశానంలో కూడా చాలా వరకు షూట్ చేయడం జరిగింది. సో ఎలా చూపించారు అనేది మనం ఈ జూలై 26th నా మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఖచ్చితంగా మనం అందరం కూడా థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో మాక్సిమం చాలా వరకు కూడా నెల్లూరు యాక్టర్లకి అవకాశం ఇచ్చాడు వెంకటేష్ కొండపోగు. సో థ్యాంక్ యూ బ్రో, ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు. చాలా వరకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చావు నువ్వు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నీకు మంచి పేరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వెంకటేష్ కొండపోగు అనగానే తమిళ డైరెక్టర్ బాలా ఎలాగో వెంకటేష్ కొండపోగు అంతకు మించి అనే రేంజ్ లో ఖచ్చితంగా సినిమా ఉంటుందని నేనైతే గెస్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ వెంకటేష్ కొండపోగు బ్రో, మీకు ఒక మంచి హిట్ అవుద్ది ఇది. సో ఇకపోతే యాక్టర్లు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. సో ఫ్రెండ్స్, ఇది నా రివ్యూ. ఖచ్చితంగా జూలై 26th థియేటర్స్ కి వెళ్ళి మూవీ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.